హలో గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఎప్పటి నుంచో అడుగుతున్న గేట్ ఈసీ ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో ఈరోజు చేస్తున్నాను. ఈసీ స్టూడెంట్స్ ఎవరున్నా సరే ఈ వీడియో మిస్ కాకండి. ఒకవేళ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కూడా ఈ వీడియో చూడొచ్చు. ఈసీ గేట్ మీకు ఎలా హెల్ప్ అవుతుందో కూడా ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న మన గేట్ ఈసీ తెలుగు లాంచ్ కూడా అవుతుంది. తెలుగు బ్యాచ్ లాంచ్ అనే దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్లో హైయెస్ట్ బెస్ట్ పాసిబుల్ కంటెంట్ ఎలా దొరుకుతుందో మొత్తం డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అసలు గేట్ ఈసీని ఎలా క్రాక్ చేయాలో ఈ వీడియోలో ఫుల్గా మీకు నాకున్న 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ గేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ వాట్ ఎవర్ అది యూజ్ చేసి మీకు బెస్ట్ క్వాలిటీగా మిమ్మల్ని మీకు గైడ్ చేస్తాను ఈ వీడియోలో. సో లెట్స్ మూవ్ హియర్. సో కంప్లీట్ రోడ్ మ్యాప్ ఫర్ ద గేట్ 2027 2028 ఆస్పిరెంట్స్. ఇప్పుడు కొంతమంది మేబీ మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నెక్స్ట్ లెవెల్ ఛానల్. ఇందులో మీకు ఇంజనీరింగ్కి సంబంధించిన ఎవ్రీ సింగిల్ అప్డేట్ దొరుకుతుంది. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉండుంటే వీడియోని లైక్ చేయండి. సో కొత్త స్టూడెంట్స్ కోసం జస్ట్ నా గురించి నేను చెప్తున్నాను. మేబీ మీకు చాలా వరకు మీకు నేను తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోతే దిస్ ఈజ్ మై సెల్ఫ్ Bhimashankar. I did my master's from IIT Kharagpur. I have 15 years of teaching experience in the GATE and engineering service examinations, guiding the students, mentoring the students. Many of my students, I can proudly say that, are able to place in different IITs and top MNC companies in the public sector undertaking PSUs. So in the last 15 years, I'm able to mentor or guide thousands of students like you. At least I taught for, I might be known for at least 1 lakh plus students in this last 15 years, and thousands of batches I taught the different subjects of the GATE, electrical and EC and computer science. So also I'm pursuing my PhD from IIIT Hyderabad in IoT technology. So let's move. Ipudu ఫస్ట్ గేట్ ఈసీ ప్రిపరేషన్ గురించి ఇందులో మీకు అందరు స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఉంటుందమ్మా. ఈ వీడియోలో ఏంటంటే ఒకవేళ గేట్ ఈసీ ప్రిపేర్ అవుదాం అనుకుంటే మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా జీరో నుంచి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఒకవేళ మీరు జాబ్ గోయర్ అయితే ఏం చేయాలి, మీరు కాలేజ్ గోయర్ అయితే ఏం చేయాలి, డ్రాప్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు టాపర్ అయితే, టాపర్ కాకపోతే, అట్లాగే మీకు టెక్స్ట్ బుక్స్ ఏం ఫాలో అవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఈ పర్టిక్యులర్ వీడియోలో సొల్యూషన్ దొరుకుతుంది. లెట్ us see. ఇప్పుడు ఫస్ట్గా గేట్ ఈసీ సులభంగా మీరు సాధించవచ్చు. మీరు చేయాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ గేట్ ఈసీ ఎందుకు ప్రిపేర్ అవ్వాలనేది తెలియాలి. ఎందుకంటే ఈ వీడియో మీరు చూడాలంటే మీకు మోటివేషన్ ఏంటి, అసలు గేట్ గురించి తెలుసుకోవాలంటే అసలు ఏంటి, ప్రిపేర్ అయితే ఏమవుతుంది మనకి అనేది మనకు తెలియాలి కదా. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ మీరు ఇండియాలో, ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లో కూడా ఎటువంటి టెక్నికల్ డొమైన్లో కోర్ సెక్టార్లో సెటిల్ అవ్వాలని ఉంటే మీకు వితౌట్ గేట్ ప్రిపరేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే అయిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ మీరు కోర్ సెక్టార్లో విఎల్ఎస్ఏలో కానీ, ఎంబెడెడ్ సిస్టంలో కానీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ, ఆర్ఎఫ్లో కానీ, లేదా కోర్ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే మీరు కోర్ ఇంజనీరింగ్లో సెటిల్ అవ్వాలని అనుకుంటే అదర్ దాన్ ద సాఫ్ట్వేర్, ఆ కేసులో మీరు గేట్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే వెదర్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గేట్ ప్రిపరేషన్ బాగా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఎలా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే పిఎస్యూ జాబ్స్. ఒక మనకి ఇండియాలో ఉన్న మినీరత్న, మహారత్న, నవరత్న కంపెనీస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ లైక్ డిఆర్డిఓ కానీ, ఇస్రో కానీ, ఇలా అన్ని కంపెనీస్కి కూడా మీరు ఖచ్చితంగా గేట్ ప్రిపేర్ అయితే ఆ గేట్ స్కోర్ యూజ్ చేసుకుని ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. బిహెచ్ఏఎల్, ఓఎన్జీసీ, డిఆర్డిఓ, ఇస్రో ఒకటి కాదు, ఆల్ పిఎస్యూస్. కొన్ని పిఎస్యూస్ వాళ్ళకి ఓన్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే ఆ కేసులో కూడా హెచ్పిసిఎల్ అవ్వచ్చు, వేరే వేరే కంపెనీస్ అవ్వచ్చు, బిఏఆర్సి అవ్వచ్చు, కానీ వాటన్నిటికీ కూడా గేట్ నాలెడ్జ్ కంపల్సరీ. మీరు గేట్ ప్రిపేర్ అయితేనే అవి క్రాక్ చేయగలరు. సెకండ్ థింగ్, ఐఐటీస్. మీరు ఆల్రెడీ +2లోనో ఎప్పటివరకు బాగా చదువుకుని ఒక ఐఐటీ దాకా వెళ్దామని డ్రీమ్లో ఉండి ఒకవేళ మిస్ అయి ఉంటే బీటెక్లో అసలు మిస్ కాకండి. ఖచ్చితంగా మీ డ్రీమ్ని, నేను అలా మిస్ అవ్వకూడదని చెప్పి బీటెక్ టైంలో ఎంతమంది డిస్కరేజ్ చేసినా గేట్ ఎందుకు వేస్ట్ అని కొంతమంది అంటారు, అసలు ప్రిపేర్ అయినా రాదని చెప్తారు, మన కాలేజీలో ఎవరికి రాలేదు, మన సీనియర్ అంత టాపర్ అయినా వాళ్ళకే రాలేదు, ఇలాంటి అన్నెసరీ ఫాల్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చినా సరే పట్టించుకోకుండా మీరు ప్రిపేర్ అయ్యి చూడండి. మీ డ్రీమ్ ఒకవేళ ఐఐటీకి వెళ్ళాలని అనుకుంటే గేట్ ఈస్ ద బెస్ట్ వే. ఇంకా ఐఐటీ జేఈ కంటే ఇక్కడ కాంపిటీషన్ తక్కువలోనే మీరు ఈజీగా సక్సెస్ అవ్వడానికి, సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ ఎంటెక్స్ ఇన్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఐఎస్సి, ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో, ఐఐటీస్ లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో మీరు చదవాలని అనుకుని మీకు డ్రీమ్ ఉంటే ఖచ్చితంగా యూ కెన్ బీ హ్యాపీలీ ప్లేస్డ్ విత్ దిస్ గేట్ ఎగ్జామినేషన్. గేట్ ఈస్ ద ఓన్లీ వే యూ కెన్ గో దేర్. అండ్ ఆఫ్టర్ దాట్
మీరు చెప్పాను కదా! వీఎల్ఎస్ఏ కానీ ఎటువంటి టెక్ జాబ్స్‌కెళ్ళినా ఆ టెక్నికల్ జాబ్స్‌లో మిమ్మల్ని అడిగే కోర్ సబ్జెక్ట్స్, బేసిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు గేట్‌లో నేర్చుకుంటారు. ఇట్ కెన్ బి కంప్యూటర్ ఆర్గనైజేషన్, డిజిటల్ సర్క్యూట్స్, నెట్వర్క్ అనాలిసిస్ ఏదైనా సరే. ఈసీ స్టూడెంట్స్‌కి బెస్ట్ అంటే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నదేంటి వీఎల్ఎస్ఏ హైలీ పెయిడ్ జాబ్స్. దానికి కావాల్సిన సబ్జెక్ట్స్ మీరు గేట్ ద్వారా వెళ్ళినా, గేట్ లేకుండా వెళ్ళినా, ఏదైనా కోర్స్ చేసి వెళ్ళినా సరే దానికి కావాల్సిన సబ్జెక్ట్స్ ఎక్కడ నేర్చుకుంటారమ్మా? గేట్ ప్రిపరేషన్‌లో నేర్చుకుంటారు. సో, మీకు తెలియాల్సిందేంటంటే ఇండియాలో ఎటువంటి టెక్నికల్ ఎగ్జామ్ రాసినా ఇట్ కెన్ బి ఏపీపీఎస్సీ మన స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన జాబ్స్ కానీ, ఏఈ జాబ్స్ కానీ, ఏ జాబ్స్ ప్రిపేర్ అయినా సరే మీకు గేట్ ప్రిపరేషన్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రిపరేషన్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటమ్మా ఇది ఒకటే ప్రిపరేషను అన్ని ఎగ్జామ్స్‌కి హెల్ప్ అయ్యేలా ఉంటుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో, ఇది జస్ట్ నేను గేట్ కోసం ఎలాబరేట్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వితౌట్ అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వాలో తెలియకుండా మనం ప్రిపేర్ అయితే నో యూజ్ కదా! సో, మనకు తెలియాలి. ఈసీ గేట్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు అందరికీ ఒక 500 లోపు ర్యాంక్ వస్తేనే బాగా సెటిల్ అవుతారు. మీరు 5000 లోపు ర్యాంక్ వచ్చినా సరే, ఏదో ఒక ఎన్ఐటీలోనో ఎక్కడో చోట మీకు మంచి సీట్ వస్తుంది. అండ్ ఈసీ, ఎంటెక్‌కి కంపేర్డ్ టు ఆల్ అదర్ ఎలక్ట్రికల్ బ్రాంచెస్‌తో పోల్చుకుంటే, మెకానికల్ బ్రాంచెస్‌తో పోల్చుకుంటే, సివిల్ ఇంజినీరింగ్‌తో పోల్చుకుంటే మీకు బెటర్ ప్లేస్‌మెంట్స్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్‌తో పోల్చుకుంటే ఆన్ పార్ ఉంటాయి. కానీ కంప్యూటర్ సైన్స్‌లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎంటెక్‌లో ఒకటే స్పెషలైజేషన్ 2 స్పెషలైజేషన్స్ ఉండడం వల్ల తక్కువ సీట్స్ ఉంటాయి. మీకలా కాదు. మీకు వీఎల్ఎస్ఐ స్పెషలైజేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఆర్ఎఫ్ అండ్ మైక్రో ఇలా మీకు ఈవెన్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో కూడా మీరు ఎంటెక్ చేయొచ్చు. మీకు ఎక్కువ నంబర్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉండడం వలన ఎంటెక్‌లో ఎక్కువ సీట్స్ ఉంటాయి. అండ్ ప్రైవేట్ సెక్టార్‌లో మంచి హై పేకి వెళ్ళడానికి మీకు గేట్ ప్రిపరేషన్ బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు చూడండి ఇక్కడ. సో, సీ హియర్ సిలబస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నేను సిలబస్ గురించి ఫస్ట్ థింగ్ మీకు తెలియాల్సింది ఏంటంటే, అందరూ ఏమనుకుంటారంటే గేట్ సెకండ్ ఇయర్ అయిపోయాక, థర్డ్ ఇయర్ అయిపోయాక, ఫైనల్ ఇయర్‌లో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. లేదా ఫైనల్ ఇయర్ అయిపోయాక ఇంజినీరింగ్ అయిపోయాక చూద్దాం అని అనుకుంటారు. అలా చూసిన వాళ్ళు ఎవరు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎవరని కాదు, అవుతారు. కొంతమంది డ్రాప్ తీసుకొని 1, 2 ఇయర్స్ కష్టపడి ఆ ఎఫర్ట్ పెట్టి అవుతారు. కానీ దానికంటే ఈజీగా కొంతమంది తెలివైన స్టూడెంట్స్ థర్డ్ ఇయర్‌లోనే నాకు తెలిసిన చాలామంది గేట్ క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఒక సీక్రెట్ తెలుసు. ఆ సీక్రెట్ ఏంటంటే గేట్ సిలబస్‌లో ఉండే సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇంజినీరింగ్ సెకండ్ ఇయర్ సిలబస్ మాత్రమే. ఫస్ట్ ఇయర్‌లో మీరు చదువుకునే మ్యాథ్స్, యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ అనేది ఎక్కడ చదవాల్సిన పని లేదు. అది కామన్ సెన్స్‌తో పని. అండ్ మీరు ఎనీవే కోచింగ్‌లో నేర్చుకుంటారు. మిగతావి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నెట్వర్క్ అనాలిసిస్, డిజిటల్ సర్క్యూట్స్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా మీరు సెకండ్ ఇయర్ ఇంజినీరింగ్ చదివిన సబ్జెక్ట్సే ఉంటాయి. ఈసీ వాళ్ళకున్న అడ్వాంటేజ్ అది. ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఇంకా మిగతా వాళ్ళకి చూసుకుంటే పవర్ సిస్టమ్స్‌లో కొన్ని పార్ట్స్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్‌లో వస్తాయి. మీకు అట్లా ఏం కాదు. మొత్తం మీ గేట్ సిలబస్‌లో ఉన్న సిలబస్ మొత్తం ఎక్సెప్ట్ డిజిటల్ కమ్యూనికేషన్ ఇలా 1, 2 పక్కన పెడితే మిగతావన్నీ కూడా సెకండ్ ఇయర్ సిలబసే. సో, ఎప్పుడు స్టార్ట్ చేయాలి మరి గేట్ ప్రిపరేషన్? ఫైనల్ ఇయర్‌కి వచ్చాక స్టార్ట్ చేస్తారా? నో. ఐ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో, ఫస్ట్ మీకేం తెలియాలి? సిలబస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సిలబస్ అనేది మీకు ఫస్ట్, సెకండ్ ఇయర్ బీటెక్‌లో మీకున్న సిలబసే. కేవలం ఆ సిలబస్సే మీకు గేట్ ఈసీలో ఉంటుంది. చూద్దాం సిలబస్ డిస్కస్ చేద్దాం ఇప్పుడు. చూడండి ఫస్ట్ సిలబస్ డిస్కస్ చేసే ముందు ఓకే 3 కేటగరీస్‌లో నేను చెప్తాను ఇక్కడ చాలా స్ట్రాటజిక్‌గా. మీకు మళ్ళీ చెప్తున్నాను ఆల్వేస్ నేను చూసిన వరకు ఎవరైతే ముందుగా స్టార్ట్ చేస్తారో వాళ్ళే గేట్‌లో సక్సెస్ అవుతారు. గేట్ ప్రిపరేషన్‌కి తక్కువలో తక్కువ 1 ఇయర్ టైం కావాలి. 1 ఇయర్ లేదనుకుంటే 8 మంత్స్ టైం కావాలి. లేదా 2 ఇయర్స్‌లో ఎవరైతే స్ట్రాటజిక్‌గా సెకండ్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి రోజుకొక 2 అవర్స్ టైం ఇచ్చి బాగా చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే థర్డ్ ఇయర్‌లో మనకి నేనెప్పుడు ఎవ్వరికైనా సరే ఫైనల్ ఇయర్స్ కంటే థర్డ్ ఇయర్స్‌ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను గేట్ రాయడానికి. ఎందుకంటే థర్డ్ ఇయర్‌లో మిస్ అయినా సరే మీరు ఒకసారి రాసినప్పుడు మీకు చాలా తప్పులు తెలుస్తాయి. ఓకే. నేను ప్రిపరేషన్‌లో ఈ తప్పులు చేశాను. ఎగ్జామ్ టైమ్‌లో ఈ తప్పులు చేశాను. ఇవన్నీ ఓవర్‌కమ్ చేసి ఫైనల్ ఇయర్‌లో బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి అంటే ఇదొక మంచి ప్రిపరేషన్ జర్నీ. నేను ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ. నేను మొన్న ఎప్పుడో ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది. అరే 12 ఇయర్స్ అంటే ఇంటర్మీడియేట్ వరకు చాలా కష్టపడి చదువుతారు. టాపర్స్ అవుదామని వస్తారు. ఎందుకో ఇంజినీరింగ్ వచ్చిన తర్వాత పాపం వాళ్ళ డ్రీమ్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతాయి. ఏదో ఒక జాబ్ వస్తే సరిపోతుందిలే అనే రేంజ్‌కి వచ్చేస్తారు. సో, మీరు అలాంటి సిట్యుయేషన్‌లో ఉండకుండా ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఎప్పుడు హైలోనే పెట్టుకోండి. ఐఐటీకి వెళ్ళాలి నేను. అక్కడ ఒక టాప్ ప్యాకేజెస్ మంచి ఎంఎన్‌సీలో జాయిన్ అవ్వాలి. లేదా మంచి అబ్రాడ్‌లో టాప్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయాలి. లేదా నేను నా ఓన్ స్టార్టప్ పెట్టాలి. ఇలాంటి హై ఎయిమ్‌తోనే ఉండండి. మీ ఎఫర్ట్‌కి దానికంటే ఎంత తక్కువొచ్చినా మీకు సరిపోదనే అనుకోండి. ఎందుకంటే మీరు 12 ఇయర్స్ ఆల్రెడీ +2 వరకు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి గుర్తెచ్చుకోండి. ఎందుకు ఇంజినీరింగ్ వచ్చాక డైల్యూట్ అయిపోవాలి? బికాస్ ఆఫ్ ద రిసోర్సెస్, ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. మీ దగ్గర కాలేజ్‌లో ఉన్న ఎన్విరాన్మెంట్ వల్లనో, కాలేజ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ వల్ల వాళ్ళు కూడా మిమ్మల్ని డ్రాగ్ చేస్తా ఉంటారు, డ్రాప్ చేస్తా ఉంటారు. మీరు అవేమీ లొంగకుండా ఒక్కసారి ఆలోచించండి.
12th వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్‌కెళ్ళి, అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి అంత కష్టపడి మీరు 16 ఇయర్స్ ఎఫర్ట్ పెట్టి మీరు మీరు ఒక జాబ్ తెచ్చుకున్నారంటే, ఆ జాబ్ మీకు ఎంత పే చేసినా తక్కువే. సో, అటువంటి పొజిషన్‌లో మీరు ఉండాలంటే ఐ సజెస్ట్ యూ స్టే ఇన్ ఐఐటీస్ ఆర్ టాప్ యూనివర్సిటీస్ ఆఫ్ ద కంట్రీ. అక్కడుంటే మీకు బ్రాండ్ వాల్యూ, రిప్యుటేషన్ వస్తుంది. ఒకసారి రిప్యుటేషన్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు గూగుల్‌లో కానీ, మైక్రోసాఫ్ట్‌లో కానీ ఇలాంటి టాప్ కంపెనీస్‌లో ప్లేస్ అవ్వాలనుకుంటే మీరేదో నార్మల్ కాలేజ్ నుంచి చదివితే వాళ్ళు అంత ఈజీగా తీసుకోరు. ఇంపాసిబుల్ అని చెప్పట్లేదు కానీ, పాసిబిలిటీస్ ఆర్ వెరీ లెస్. అదే ఒక్కసారి మీకు ఐఐటీకి వెళ్లారనుకోండి, ఆ బ్రాండ్ వాల్యూ కానీ, ట్యాగ్ కానీ వచ్చిందనుకోండి, దెన్ దే కెన్ టేక్ యూ ఈజీలీ. సో, మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి ప్రాపర్ రిజల్ట్స్ రావాలంటే ఇంజినీరింగ్‌లో కొంచెం శ్రద్ధ అంటే అందరికంటే మీరు కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించండి. కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టండి. ఒక 2, 3 అవర్స్ ఎవ్రీ డే కన్సిస్టెంట్‌గా ఇచ్చి చూడండి. మీకు మిగతా వాళ్ళకి డిఫరెన్స్ కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ అందరూ మేబీ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చి 2, 3 ఇయర్స్ జాబ్ వచ్చిన ఒక 2 ఇయర్స్ తర్వాత ఒక 10 లాక్స్ ప్యాకేజ్‌లో ఉంటే మీరు ఎంటెక్ అయిన స్టార్టింగే ఓ 30 లాక్స్ ప్యాకేజ్‌కి వెళ్తారు. సో, చాలా మందికి తెలియనిది ఇది. ఇంజినీరింగ్ అయిపోయి 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకంటే ఐఐటీ, ఎంటెక్ ఫ్రెషర్ ఒక 2, 3 టైమ్స్ ఎక్కువ పేతో హ్యాపీగా సెటిల్ అవుతాడు. మీకు వాళ్ళకి ఎప్పుడు ఆ గ్యాప్ ఉంటుంది. అంత హై రేంజ్‌లో మీరు ఉంటారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఉండాలంటే మీరు ఎవ్రీ డే ఒక ఫ్యూ అవర్స్ ఆఫ్ టైమ్ మీ కెరీర్ కోసం ఇవ్వాలి. అది ఇట్ కెన్ బి గేట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఇఫ్ ఇట్ ఈస్ గేట్ గివ్ అట్‌లీస్ట్ 3-4 అవర్స్ ఎవ్రీ సింగిల్ డే. ఎర్లీగా ఎంత ఎర్లీగా పాసిబుల్. నేను ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయమని కూడా చెప్తాను. అందుకే గేట్ స్టార్టర్స్ ప్యాక్ పెట్టాం మన నెక్స్ట్ లెవెల్‌లో. సెకండ్ ఇయర్‌లో కానీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు సక్సెస్ అవుతారు. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ తర్వాత ఎగ్జామ్ రాస్తారు. అప్పుడు చూద్దాం అనే మైండ్ సెట్ ఉన్నవాళ్ళు దే నెవర్ సక్సీడ్. ఓకే. చలో లెట్స్ మూవ్. సో, ముందుగా స్టార్ట్ చేస్తే ఏం అడ్వాంటేజో అవన్నీ మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఇప్పుడు చూడండి, గేట్ సిలబస్‌ని 3 కేటగిరీలో డివైడ్ చేస్తాం. ఫస్ట్ కేటగిరీలో ఏంటంటే జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్ ఏంటంటే యాప్టిట్యూడ్ అనేది కామన్ సెన్స్. కామన్ సెన్స్ లేకుండా మీరు ఎప్పుడు సక్సెస్ కాలేరు. అట్లాగే మ్యాథ్స్ అనేది మిగతా అన్ని సబ్జెక్ట్స్‌కి ఫండమెంటల్ లాంటిదనమాట. అంటే ఫౌండేషన్ ఇంటికి ఎంత ఇంపార్టెంటో మ్యాథ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ 2 సబ్జెక్ట్స్ గేట్‌లో హైయెస్ట్ వెయిటేజ్. ఈ 2 కలిపి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే 28 మార్క్స్ వస్తాయి. ఇది గ్రూప్ ఏలో నాన్ టెక్ సబ్జెక్ట్స్ అంటాం వీటిల్ని. ఇవి మీరు ఫస్ట్ ఇయర్‌లో చదివిన సబ్జెక్ట్సే. సో, గేట్ ప్రిపరేషన్ నన్ను గుర్తుపెట్టుకోండి. గేట్ ప్రిపరేషన్ చేస్తే మీ సెమిస్టర్ ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. అప్పటి వరకు మగప్ చేసి అర్థం కాకుండా ఉన్న చదువు చాలా అర్థవంతంగా జరుగుతుంది. మీకు కాన్సెప్ట్స్ అర్థమవుతాయి, ఈక్వేషన్స్ అర్థమవుతాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీస్ డెవలప్ అవుతాయి. అంటే మీ సెమిస్టర్ ప్రిపరేషన్‌కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు స్ట్రాటజీకొద్దాం. సో, ఫస్ట్ గ్రూప్‌లో 28 మార్క్స్ వస్తున్నాయి కదా! నెక్స్ట్ గ్రూప్‌లో ఫండమెంటల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నెట్వర్క్ అనాలిసిస్, డిజిటల్ సర్క్యూట్స్, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్. వీటి నుంచి ఒక 40-45 మార్క్స్ వస్తాయి. ఓకే. ఇది కాకుండా గ్రూప్ సి కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో కమ్యూనికేషన్, ఈఎంఎఫ్‌టి అండ్ ఈడీసీ ఈ 3 కలిపి మనకి 35-40 మార్క్స్ వస్తాయి. అవి ఎవ్రీ ఇయర్ ఒక 5 మార్క్స్ అటు ఇటుగా వేరీ అవుతాయి. టోటల్ 100 మార్క్స్ ఇన్ ద గేట్ ఎగ్జామినేషన్ తీసుకుంటే ఈ 100 మార్క్స్‌లో చూడండి ఆహ్, ఈ 2 కలిపితే మనకి అరౌండ్ 70 మార్క్స్ వస్తాయమ్మా. 60-70 అండ్ దీంట్లో 30-40 మార్క్స్ ఏసుకోండి. ఈ రెండిట్లో మీరు గేట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక్క సబ్జెక్ట్‌లో ఒక్క టాపిక్ కూడా వదలకుండా ప్రిపేర్ అవ్వాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే, ఒక మంచి సబ్జెక్ట్ టీచింగ్ రిసోర్స్ తీసుకోండి. అది యూట్యూబ్ అవ్వచ్చు, పెయిడ్ ప్లాట్‌ఫార్మ్ అవ్వచ్చు, ఆఫ్‌లైన్ అవ్వచ్చు, ఆన్‌లైన్ అవ్వచ్చు, క్లాస్ రూమ్ నోట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ గేట్ క్వెషన్స్ ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి సపోజ్ ఒక మ్యాథ్స్ యాప్టిట్యూడ్ తీసుకున్నారనుకోండి. అన్ని బ్రాంచెస్‌లోనే అది కామనే కదా! లాస్ట్ 20 ఇయర్స్ క్వెషన్ పేపర్ తీసుకుంటే మీకు 200, 300 క్వెషన్స్ ప్రతి చాప్టర్‌కి దొరుకుతాయి. లాస్ట్ 20 ఇయర్స్ తీసుకుంటే. అట్లాగే ఇప్పుడు నెట్వర్క్ అనాలిసిస్ ఉంది. ఈసీ వాళ్ళకి, సీఎస్ఈ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ 4 బ్రాంచెస్‌కి కామన్. ఈ 4 బ్రాంచెస్ కలిపి ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి? 25 ఇయర్స్ క్వెషన్ పేపర్స్ తీసుకోండి. ఇది కాకుండా ఇంజినీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. యూపీఎస్సీ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్వెషన్ పేపర్ ఉంటుంది. దాంట్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇస్రో పేపర్స్, డీఆర్‌డీఓ ఇలాగా ఆల్రెడీ కండక్ట్ అయిన పేపర్స్‌లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే పీవైక్యూస్. పీవైక్యూస్ చదవకుండా గేట్ ప్రిపేర్ అయితే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. మీరు ప్రిపేర్ అయింది కరెక్టా కాదా ఎలా చెక్ చేసుకుంటారమ్మా? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని బేస్ చేసుకొని. ఒకసారి మన ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్ళండి. గేట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తే మీకు ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఒకవేళ కొత్త స్టూడెంట్స్ అయితే. ఇప్పుడు చూడండి ఖచ్చితంగా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వాలి. అది మీకు నచ్చిన రిసోర్స్ నుంచి సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీ సెమిస్టర్ ప్రిపరేషన్ ఇక్కడ 1% కూడా హెల్ప్ అవ్వదు. మీ సెమిస్టర్‌లో ఆ సబ్జెక్ట్ బాగా వచ్చని అనుకున్నా సరే గేట్‌లో అది హెల్ప్ కాదు. ఇది 2 డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడ నేర్చుకోండి సెమిస్టర్‌కి కూడా హెల్ప్ అవుతుంది. అది నేను చెప్పగలను. సో, ఇప్పుడు నేను చెప్పేదేంటంటే మీరు
ప్లీజ్ లిసన్ హియర్. సబ్జెక్ట్ నేర్చుకోండి ఫ్రమ్ ద ప్రాపర్ సోర్స్. ఆ నేర్చుకున్న తర్వాత క్లాస్లో చెప్పిన ప్రతి ప్రాబ్లమ్ని మీరు సొంతంగా చేయాలి. చేసిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఎందుకంటే అందులోనే ఎగ్జామినర్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. టీచర్ అయినా సరే, స్టూడెంట్ అయినా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడకుండా గేట్ ప్రిపరేషన్ చేయలేరు ఎప్పటికీ. గుర్తుపెట్టుకోండి ఇది. అయిపోయిందా? అయిపోయిన తర్వాత మనకి చూడండి ఈ పీవైక్యూ నోట్స్ బెస్ట్ కాంబినేషన్ అనమాట. మార్కెట్లో దొరికే వర్క్ బుక్స్ ఇలాంటివి ఏం కొనాల్సిన పని లేదు. వాళ్ళందరూ కూడా ఈ పీవైక్యూస్ని కాపీ చేస్తారు. పీవైక్యూస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో గేట్ ఈఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చదివితే మీరు ఈసీ స్టూడెంట్స్ అయినా సరే ఎలక్ట్రికల్ కూడా చేయాలి, ఎందుకంటే 70% సిలబస్ కామన్ కాబట్టి. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఇవి చేయండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీ గేట్ ప్రిపరేషన్ ఇవి చేయకుండా ఎప్పటికీ కంప్లీట్ కాదు. సో ఈ సబ్జెక్ట్లో, ఈ గ్రూప్లో ఉన్న సబ్జెక్ట్స్లో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా 3 బ్రాంచెస్కి కామన్. ఇన్స్ట్రుమెంటేషన్కి, ఈసీకి, ఎలక్ట్రికల్కి. కాబట్టి 3 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు చేయాలి. ఒక ఇయర్ ఒకటి సరిపోదు, 20 ఇయర్స్. కుదిరితే దీనికి మాత్రం సాఫ్ట్ కాపీ మీద డిపెండ్ అవ్వకుండా హార్డ్ కాపీకి ఏదైనా మంచి పబ్లికేషన్స్లోంచి బుక్ కొనుక్కోండి. లేదని నన్ను అడగండి, నేను చెప్తాను. నా నెంబర్ 9705861166. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, కాల్ డైరెక్ట్గా చేయకండి ఇఫ్ పాసిబిలిటీ ఉంటే, ఎందుకంటే నేను క్లాసెస్లో ఉన్నప్పుడు గట్రా లిఫ్ట్ చేయను, మిస్ అవుతుంది. అదే మీరు మెసేజ్ చేస్తే నేను ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఖచ్చితంగా చేయాలి. మీ దగ్గర క్లాస్ రూమ్ మీరు ఏ రిసోర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ రిసోర్సెస్ నుంచి ప్రిపేర్ అవ్వండి. నేను ఆన్లైన్లో ఎటువంటి రిసోర్సెస్ సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీకు గైడ్ చేస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఇప్పుడు రిమైనింగ్ 30 మార్క్స్, ఇది మీ బ్రాంచ్ స్పెసిఫిక్. కమ్యూనికేషన్ కానీ, ఈడీసీ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఉండవు, మీకు మాత్రమే ఉండే సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్లో ఇవి టఫ్ ఫీల్ అయ్యే సబ్జెక్ట్స్, కానీ టఫ్ అయినప్పటికీ ఇందులో కూడా కొన్ని ఈజీ టాపిక్స్ ఉంటాయి. అవి ఎక్స్ప్లోర్ చేయండి. మీరు మొత్తం సబ్జెక్ట్ ప్రిపేర్ కాలేకపోతే, సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే ముందు నుంచి స్టార్ట్ చేసుకుని అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, ఈఎంఎఫ్టీలో వేవ్ ప్రాపగేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, వేవ్ గైడ్స్, అలా మొత్తం చదువుకోండి, తప్పలేదు. అండ్ ఈడీసీ, ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫిజిక్స్ ఉంటుంది ఇందులో. ఇదేం డిఫికల్ట్ కాదు. అనవసరంగా కొంతమంది ఏంటంటే ఆ సబ్జెక్ట్ని డిఫికల్ట్ చేసేస్తారు. అంటే అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, దాంట్లో చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్స్ వస్తాయి డెఫినెట్లీ. కానీ మీరు సులభంగా ప్రిపేర్ అయినా సరే అట్లీస్ట్ 50% అయితే ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ అన్నీ కలిపి మీకు 100 మార్క్స్లో మీరు 60 to 70 మార్క్స్ తెచ్చుకున్న గేట్ స్టూడెంట్ ఈసీలో, అంటే ప్రతిసారి ఇలాగే ఉండదు. ఒక్కొక్కసారి 30 వచ్చినా సరే మంచి ర్యాంక్ వస్తుంది, ఒక్కొక్కసారి 70 వచ్చినా రాకపోవచ్చు. అంటే ఆ ఇయర్లో ఉన్న పేపర్ టఫ్నెస్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. యావరేజ్గా చెప్తున్నాను, ఒక 60-70 మార్క్స్ మీరు తెచ్చుకోగలిగితే మీరు ఐఐటీలో నెక్స్ట్ మీ గేట్ రాసిన నెక్స్ట్ ఇయర్ కూర్చుంటారు. గేట్ థర్డ్ ఇయర్లో రాస్తే మీకు 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఏ ఇయర్లో అయినా రాసుకోవచ్చు. మీరు థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా రాసుకోవచ్చు. సో థర్డ్ ఇయర్లో రాయగలిగితే ప్లీజ్ డోంట్ డిలే యువర్ డెసిషన్. ఇప్పుడు గేట్ ప్రిపరేషన్ అనేది చాలా ఎకనామికల్లీ వైబుల్ ఆప్షన్. ఎందుకంటే ల్యాక్స్ మీరు ఫీజు పే చేయాల్సిన పని లేదు. హార్డ్లీ 10,000 ఉన్నా సరే మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. మంత్లీ 1,000 హార్డ్లీ యూ నీడ్ టు కీప్ ఇట్ అసైడ్ ఫర్ యువర్ గేట్ ప్రిపరేషన్. దట్స్ ఇట్. సో ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫర్దర్. ఇప్పుడు చూడండి, ఈ కోర్ సబ్జెక్ట్స్కి చాలా 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 ఇంపార్టెంట్. కానీ నేను ఈ సబ్జెక్ట్స్లో ఒక్కొక్కసారి సెలెక్టివ్ ప్రిపరేషన్ చేసినా జరుగుతుంది, పర్లేదు. కానీ ఈ సబ్జెక్ట్స్ గ్రూప్ ఏ, గ్రూప్ బి సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, దీంట్లో మీరు మాస్టర్ అయిపోవాలి. దీంట్లో ఒక్క టాపిక్ కూడా వదలాల్సిన పని లేదు. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ మీద రిలై అవ్వద్దు. మొత్తం అన్ని టాపిక్స్ చదవండి. వీటిల్లో ఎనలాగ్ సర్క్యూట్స్ చదవాలని అనుకుంటే కొన్ని టిప్స్ చెప్తున్నాను చూడండి. నెట్వర్క్స్ నేర్చుకున్న తర్వాతే ఎనలాగ్ నేర్చుకోండి, బాగా అర్థమవుతుంది. అట్లాగే డిజిటల్ అనేది విఎల్ఎస్ఐకి చాలా 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 ఫండమెంటల్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాంతోపాటు ఒకవేళ సిగ్నల్స్ అర్థం కాలేదు, సిగ్నల్స్ ఈజియెస్ట్ సబ్జెక్ట్ అండి. అర్థం కాకపోతే దాన్ని ఒక మ్యాథ్స్లా చూడండి, జస్ట్ ఫార్ములా అప్లికేషన్ అన్నట్టు చూడండి. తర్వాత మీకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ కూడా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ మైనస్ టీ ఏంటి, ప్లస్ టీ ఏంటి, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ, ఇలా కన్ఫ్యూజన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు ఒక మ్యాథ్స్ లాగే ఫార్ములాస్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళినా సరే ఈ రోజుల్లో అయితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే ఒకప్పుడు రిసోర్సెస్ దొరికేవి కాదు, ఇప్పుడు లాట్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ దేర్ టు అండర్స్టాండ్. ఈవెన్ చాట్ జీపీటీకి అడిగినా మీ డౌట్ క్లారిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎర్లియర్ డేస్ ఇట్ ఈస్ నాట్ ద కేస్, రైట్? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రూప్ సిలో మన ఈ 3 సబ్జెక్ట్స్ ఎవరైతే ఎక్సెల్ చేస్తారో వాళ్ళు ర్యాంకర్స్ అవుతారు. ఈ 2 సబ్జెక్ట్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఈ 2 కలిపి చేసిన వాళ్ళు ఒక మీడియం ర్యాంక్ వరకు ఖచ్చితంగా చేస్తారు. ఈ 2 రాకుండా అసలు మీరు గేట్లో క్వాలిఫై కాదు కదా, ముందుకు వెళ్ళారు. ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి బాగా చేసుకుని గ్రూప్ సికి వెళ్ళండి. గ్రూప్ సిలో మీరు ఎంత బాగా చేస్తే
అంత ర్యాంక్ ఇంప్రూవ్మెంట్కి గ్రూప్ సి బాగా పనిచేస్తుంది. మీకు ఒక బేసిక్ ర్యాంక్ రావడానికి గ్రూప్ ఏ, గ్రూప్ బి పనిచేస్తాయి. సో మీరే డిసైడ్ అవ్వండి, మన దగ్గర ఉన్న టైంలో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి చేయగలమా? ఓకే. చేయలేమంటే గ్రూప్ బి వరకు అన్నా చేయండి. గ్రూప్ సికి సెలెక్టివ్ ప్రిపరేషన్ ఇచ్చుకోండి. ఒకవేళ మీ దగ్గర అందుకే ఎనఫ్ టైం చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే మొత్తం అన్ని సబ్జెక్ట్స్ బాగా చదువుకోండి. బట్ గ్రూప్ ఏ, గ్రూప్ బిలో ఏ టాపిక్, ఏ సబ్జెక్టు వదలొద్దు, ఏ టాపిక్ వదలొద్దు. ఇందులో అన్ని సబ్జెక్ట్స్ ఈజీలీ అండర్స్టాండబుల్ సబ్జెక్ట్సే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ గ్రూప్ ఏ, గ్రూప్ బి వరకు అయితే 3 బ్రాంచ్‌లకి ఖచ్చితంగా చూడాలి. ఈసీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్. అదే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, డిజిటల్‌కి అయితే కంప్యూటర్ సైన్స్ కూడా చూడొచ్చు మీరు. డిస్క్రీట్ మ్యాథ్స్ కాదు, నార్మల్ మ్యాథ్స్ చెప్తున్నాను. ఓకేనా? సో ఇవి 2 కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటంటే వీటిని నెగ్లెక్ట్ చేస్తారు. ఇవి నాన్ టెక్నికల్ కదా సార్, లైట్ తీసుకుందాం అనుకుంటారు. ఓకే. క్యాజువల్ లాంగ్వేజ్‌లో చెప్తున్నాను. కానీ తప్పు. ఇందులోంచి వచ్చినన్ని మార్క్స్ మీకు వేరే ఏ సబ్జెక్ట్స్ నుంచి రావు. మీకు టెక్నికల్ సబ్జెక్ట్స్‌లో కూడా 2 సబ్జెక్ట్స్ కలిపి 28 మార్క్స్ వచ్చేది వేరే సబ్జెక్ట్సే లేవు. ప్రతి ఇయర్ కన్సిస్టెంట్‌గా 28 మార్క్స్ ఇచ్చే సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్. వీటిని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఇవి కామన్‌గా చేసే మిస్టేక్స్. ఇప్పుడు చూడండి, ఆహ్, మీరు కాలేజ్ గోయర్ అయ్యి ఉంటే నా సజెషన్ సెకండ్ ఇయర్ నుంచే గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ థర్డ్ ఇయర్‌లో ఉంటే సెకండ్ ఇయర్‌కి వెనక్కి వెళ్ళలేరు కాబట్టి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మీ ఎగ్జామ్స్ అయిపోతుంటే, హాలిడేస్ వస్తుంటే ఒక 2 మంత్స్ వస్తాయి కదా! ఇప్పుడు 1 మంత్. ఆ 1 మంత్ బాగా యూటిలైజ్ చేసుకోండి. ఒక 2, 3 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకోండి. మన దగ్గర రికార్డెడ్‌లో కూడా కోర్సెస్ ఉన్నాయి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. సో సెమిస్టర్ ఎగ్జాము, గేట్ ఎగ్జాము ఎప్పుడూ ప్యారలల్‌గా జరగాలి. కాలేజ్‌కెళ్ళే వాళ్ళకి నేను చెప్పే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు కాలేజ్‌కి వెళ్తున్నప్పుడు మిడ్ ఎగ్జామ్స్ అని, కాలేజ్‌లో ఫైనల్ ఎగ్జామ్స్‌కి, ల్యాబ్స్ ఉన్నప్పుడు ఇలా ప్రతిసారి బ్రేక్స్ వస్తా ఉంటాయి. ఎవరికైతే బ్రేక్స్ వస్తాయో వాళ్ళు గేట్‌లో ఎప్పుడూ సక్సెస్ కాలేరు. కన్సిస్టెంట్‌గా చదివిన వాళ్ళే సక్సెస్ వస్తారు. బ్రేక్ వచ్చినప్పుడు ఆ బ్రేక్ 2 రోజులు మాత్రమే పోదు. దాని ముందు ఒక 1 వీక్, తర్వాత 1 వీక్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే మీ దగ్గర ఒక ప్రాపర్ షెడ్యూల్ లేకపోతే. అందుకే మీ ప్రిపరేషన్ ఎప్పుడు చేసినా సరే, ఈ 1 మంత్‌లో మనం ఏం చేస్తున్నాం అనేది ముందు ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఆర్ ఫస్ట్ డే ఆఫ్ ద వీక్‌లోనే మీరు వీక్ ప్లాన్ అంతా ఏసేసుకోండి. ప్లాన్ లేకుండా చదివినంత కాలం మీకు ఎంతో కొంత టైం వేస్ట్ అవుతుంది. అదే ప్లాన్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. కాలేజ్ గోయర్స్‌కి నేను చెప్పే టిప్స్ ఏంటంటే, ఫస్ట్ ఎంత టైం మీరు రోజు ఇవ్వగలరనేది ఎస్టిమేట్ చేసుకోండి. అది జెన్యూన్‌గా వేసుకోండి. ఏదో ఆహ్, పైపైన ఐ మీన్ ఎలా అంటే ఎగ్జాగరేషన్‌గా రోజుకి 10 అవర్స్ ప్రిపేర్ అయిపోతాను సార్, 4 అవర్స్ పడుకుంటాను సార్, అదేదో మూవీలో చూపించినంత ఈజీగా ఉండదు. సో, ప్రతిరోజు ఎంత టైం ఇవ్వగలరో చెక్ చేసుకోండి. సార్ 20 మినిట్స్ ఇవ్వగలను, 30 మినిట్స్ అంటే ఇనీషియల్‌గా చెప్తున్నాను. ఫస్ట్ డే, సెకండ్ డే లాగా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ డైలీ 3, 4 అవర్స్ నేను హ్యాపీగా ఇవ్వగలను సార్ అనుకుంటే అప్పుడు కీప్ ఇట్ యాస్ ద ఫస్ట్ ప్రయారిటీ, నాట్ ద లాస్ట్ ప్రయారిటీ. కాలేజ్ అయిపోయాక మీ ఫ్రెండ్స్‌తో తిరిగేసిన తర్వాత అవన్నీ అయిపోయాక గేట్ ప్రిపరేషన్ అని అనుకుంటే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు. మీ రోజులో ఫస్ట్ ప్రయారిటీ తిన్నా, తినకపోయినా, పడుకున్నా, కాలేజ్‌కి వెళ్ళినా లేకపోయినా సరే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే గేట్ ప్రిపరేషన్. 3, 4 అవర్స్ ఎవ్రీ సింగిల్ డే అని పెట్టుకోండి. అప్పుడు డెఫినెట్‌లీ యూ విల్ బి సక్సీడెడ్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, కాలేజ్ గోయర్స్‌కి మళ్ళీ చాలా ఇంపార్టెంట్ ఇది. కాలేజ్ వాళ్ళు చూస్తే నన్ను తిట్టుకోవచ్చు. కానీ చెప్తున్నాను, మీకు కావాల్సిన 75% వచ్చే వరకే కాలేజ్‌కి వెళ్ళండి. వారంలో ఒక రోజో, 2 రోజులో సెలవు పెట్టుకోండి. నేను అలాగే చేశాను. పెట్టుకొని ఆ టైంని గేట్ ప్రిపరేషన్‌కి యుటిలైజ్ చేసుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు రోజు కాలేజ్‌కెళ్ళిపోతే ఆ అటెండెన్స్ చూసి మీకెవ్వడు జాబ్ ఇవ్వడు. అటెండెన్స్ చూసి ఎవడు ఐఐటీలో సీట్ ఇవ్వడు. మీ టైంని క్లెవర్‌గా యుటిలైజ్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అర్థమవుతుందా? సో, వీక్‌కి ఒక టార్గెట్ పెట్టుకోవాలి మనం. ఒక టోటల్ ప్రిపరేషన్ చేయడానికి 1000 అవర్స్ అవుతుంది. నా దగ్గర ఇన్ని డేస్ ఉన్నాయి. నాకు రోజుకి ఎంత, వీక్‌కి ఎంత టైమ్ ఇవ్వాలి, మంత్‌కి ఎంత టైమ్ ఇవ్వాలి. దాని ప్రకారం ఒకరోజు ఎక్కువ ఇవ్వచ్చు, ఒకరోజు తక్కువ ఇవ్వచ్చు. హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ అడ్జస్ట్ చేసుకుంటాం. వీక్లీ టార్గెట్ ఉందంటే టార్గెట్ మిస్ అవుతుందనే భయం ఉంటుంది. ఒకవేళ మిస్ అయితే ఎక్స్‌ట్రా టైమ్ పెట్టన్నా సరే దాన్ని కంప్లీట్ చేస్తాం. ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ లేకుండా ఎప్పుడూ ప్రిపేర్ అవ్వకండి గేట్ గురించి. ఓకే? సో, కాలేజ్ గోయర్స్ గుర్తుపెట్టుకోండి. కొన్ని సమయాల్లో మీకు కాలేజీలో ఖాళీగా ఉంటారు. వాటిని యుటిలైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఏదో అంటారనేసి ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. వాళ్ళు అంటారు, ఒక 2 సార్లు అంటారు. తర్వాత వదిలేస్తారు. మీతో పాటు వాళ్ళు కూడా వచ్చి చదువుతారు. నేను చాలా సార్లు మా కాలేజ్‌లో లెక్చర్ జరుగుతున్నప్పుడు లాస్ట్ బెంచ్‌కి వెళ్ళిపోయి నేను గేట్ క్వెషన్స్ సాల్వ్ చేసుకున్న రోజులున్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది నాకు అర్థం కాక, అంటే వాళ్ళు కూడా అంత బాగా చెప్పేవారు కాదు. టైర్ 3 కాలేజ్‌లో చదివాను నేను బీటెక్. సో, ఎంటెక్, బట్ ఐయామ్ ఏబుల్ టు గో టు ఐఐటీ. సేమ్ వే యూ విల్ ఆల్సో బి ఏబుల్ టు డూ ఇట్. సెమిస్టర్‌కి 1 వీక్ చదివినా సరే నాకు క్లాస్ ఫస్ట్ వచ్చేది. ఎందుకంటే ఐ నో హౌ టు క్రాక్ ద సెమిస్టర్ ఎగ్జామ్ ఈజీలీ. అట్లాగే బట్ గేట్ అలా కాదు. సో, మీరు అట్లా కొంచెం క్లెవర్‌గా మనకి ఇది ఇంపార్టెంటా? కాదా? దీని మీద నేను టైమ్ స్పెండ్ చేయొచ్చా? లేదా? అని ప్రతి దాని గురించి కాలేజ్‌లో జరిగే ప్రతి పనికి ఆలోచించండి. వెరీ ఇంపార్టెంట్. అదే స్ట్రాటజీ జాబ్ గోయర్స్ కూడా. జాబ్ గోయర్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు రోజుకు 2 అవర్సే ప్రిపరేషన్‌కి టైమ్ దొరుకుతుందనుకోండి. మీరు ఫస్టే డిసైడ్ అవ్వండి. 1 ఇయర్‌లో నేను ఇదంతా చేయలేను. 2 ఇయర్స్ ప్రిపేర్ అవుతాను.
అనుకోండి. ఎందుకంటే 1 ఇయర్‌లో చేయలేనిది 1 ఇయర్‌లో చేద్దామని చేస్తే ఈ 1 ఇయర్, నెక్స్ట్ 1 ఇయర్ కూడా పోతుంది. అదే మీరు రియలిస్టిక్ అయ్యి ఇది 1 ఇయర్‌లో నా వల్ల కాదు, 2 ఇయర్స్‌లో అవుతుంది. ఈ ఫస్ట్ ఇయర్ నేను 4 సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఇస్తాను. నాకు అర్థమవుతుంది నేను చేయగలుగుతున్నానా లేదా అనేది. ఆ కాన్ఫిడెన్స్‌తో నెక్స్ట్ ఇయర్ ఇస్తాను. అలా మీ ప్రిపరేషన్‌ని పార్ట్స్ చేసుకోండి. తప్పేం కాదు కదా! సో, బట్ బీ రియలిస్టిక్. ఇప్పుడు డ్రాపర్స్. మీరు అసల తగ్గకండి. 8 అవర్స్ ఎ డే మినిమమ్ పెట్టుకోండి. ఎగ్జామ్ దగ్గరికి వచ్చే కొద్దీ అది 10 అవర్స్ అవ్వచ్చు, 12 అవర్స్ కూడా అవ్వచ్చు. వీక్లీ 1 డే ఖచ్చితంగా ఆఫ్ తీసుకోండి. ఎందుకంటే రిలాక్స్ కాకపోతే మీరు మైండ్ రీసెట్ కాకపోతే మళ్ళీ ప్రిపరేషన్ అంత క్వాలిటీగా జరగదు కాబట్టి. మైండ్‌లో ఒక స్ట్రెస్ అలా వెళ్తా ఉంటుంది. సో, మీరు ఒక అక్టోబర్ 31 కల్లా సిలబస్ కంప్లీట్ చేయాలనేది మీ టార్గెట్‌గా పెట్టుకోండి. అదే జాబ్ గోయర్స్, కాలేజ్ గోయర్స్ అయితే డిసెంబర్ 31 పెట్టుకోవచ్చు మీరు మాక్సిమం. ఎందుకంటే జాన్యువరి మంత్ అనేది ఓన్లీ రివిజన్. అండ్ గేట్ ఎగ్జామ్‌లో మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెస్ట్ సిరీస్. మీరు ఎంత బాగా చదివినా సరే ఎగ్జామ్ టైమ్‌లో సిల్లీ మిస్టేక్స్ చేయడానికి 100% ఛాన్స్ ఉంది. అవి అవాయిడ్ చేయాలంటే మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తా ఉండాలి. సబ్జెక్ట్ వైస్, టాపిక్ వైస్, మిక్స్డ్ సబ్జెక్ట్ వైస్. టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే రివిజన్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఒక సబ్జెక్ట్ మొత్తం రివిజన్ అవుతుంది. ఓకే. షార్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలి, రివిజన్ ఎలా చేసుకోవాలి, వీటి మీద సెపరేట్ సెషన్స్ చేద్దాం మనం. ఇప్పుడు చూడండి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నేనెప్పుడూ గేట్ ప్రిపరేషన్‌కి నాలెడ్జ్‌కి బెస్ట్. కానీ గేట్ ప్రిపరేషన్‌కి నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే ఒక టెక్స్ట్ బుక్ చదవడానికి మీకు చాలా టైం పడుతుంది. అదే ఒక మంచి టీచర్ దగ్గర లెక్చర్ వినండి. అదే టాపిక్ గంటలో నేర్చుకుంటారు. సో, టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది మీకు మేబీ సబ్జెక్ట్ నేర్పుతది. కానీ ప్యాసివ్‌గా నేర్పుతుంది. అదే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. ఓకే. ఇది ఇలాగా, ఇది ఇలా కాదా? ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ దాని నుంచి నేర్చుకోవచ్చు చాలా విషయాలు. ఓకే. ఈ ఆప్షన్ ఎందుకు రైట్ అయింది? ఇది ఎందుకు కాలేదు? ఈ ప్రాబ్లమ్‌ని ఇలాగే ఎందుకు చేయాలి? ఇంకోలాగా ఎందుకు చేయకూడదు? ఆ విధంగా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా టాపిక్‌లో డిఫికల్టీ ఉన్నప్పుడు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మీకు నెట్వర్క్ అనాలిసిస్‌కి సాదికు కానీ, సెడ్రా స్మిత్ మైక్రో ఎలక్ట్రానిక్స్‌కి అయితే సెడ్రా స్మిత్ అండ్ అలా ప్రతి సబ్జెక్ట్‌కి లిస్ట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వమంటే నేను ఇస్తాను. కానీ ఆ టెక్స్ట్ బుక్స్ చదివి మీరు గేట్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా టైం ఇవ్వాల్సొస్తుంది. అంత టైం మన దగ్గర ఉండదు గేట్ ప్రిపరేషన్‌కి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, ఇప్పుడు బీఎస్ గ్రావెల్ ఏమో మనం మ్యాథ్స్‌కి ప్రిపేర్ అవ్వచ్చు. అట్లాగే నెట్వర్క్ అనాలిసిస్‌కి హెయిత్ అండ్ కిమ్మర్లీ ఆహ్, అట్లా ప్రతి సబ్జెక్ట్‌కి డిజిటల్ సర్క్యూట్స్‌కి అయితే తొస్సిని యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ సిస్టమ్స్‌కి ఒగాటా, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌కి ఓపెన్‌హెయిమ్. లైక్ దట్ ఫర్ ఎవ్రీ సింగిల్ కమ్యూనికేషన్స్‌కి వచ్చి సైమన్ హైకెన్. ఆల్ ద సబ్జెక్ట్స్ యూ హ్యావ్ ద స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్. బట్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే. సో, లాస్ట్ 20 ఇయర్స్ గేట్ ప్రీవియస్ ఇయర్ ఖచ్చితంగా చేయాలి. ఇది మాత్రం టెక్స్ట్ బుక్ కంటే మనకి బైబిల్ లాంటిది, గీత లాంటిది, భగవద్గీత లాంటిది, ఖురాన్ లాంటిది అనుకోవచ్చు. అంటే మీ హోలీ సేక్రెడ్ బుక్ ఏదైతే ఉందో అంతకంటే పవిత్రమైన దానిలో చూసుకోండి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. ఇదొక మంచి డిక్షనరీ అని అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వాలిటీ వీడియో లెక్చర్స్. సార్ క్వాలిటీ వీడియో ఇక్కడే చాలామంది స్టూడెంట్స్ ట్రాప్ అవుతారు. సపోజ్ డిజిటల్ సర్క్యూట్ సబ్జెక్ట్ ఉంది. నేను చాలామంది టీచర్స్ డిజిటల్ సర్క్యూట్స్ చెప్పడం చూశాను. అందరూ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే 2, 3 లెక్చర్స్ చూసి చాలా బాగా చెప్తున్నారు అని అనుకుంటారు. అందులో డిజిటల్ ఎంత ఈజీ కావాలితే అంత ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే 1+1 = 1, 0+1 = 1, 0+0 = 0 అని చెప్పేసినా సరే డిజిటల్ అయిపోతుంది. కానీ డెప్త్ ఎవరు చెప్తున్నారనేది స్టూడెంట్స్‌కి అర్థం కాదు. ఓన్లీ ఫ్యూ టీచర్స్ కెన్ టీచ్ థాట్. అట్లాగే డిఫికల్ట్ టాపిక్స్ నెట్వర్క్ స్టార్టింగ్ అందరూ చెప్పగలరు. డిజిటల్ స్టార్టింగ్ అందరూ చెప్పగలరు. సీక్వెన్షియల్ సర్క్యూట్స్, డేటా కన్వర్టర్స్ చెప్పిన వాళ్ళే మంచి టీచర్. అట్లాగే నెట్వర్క్స్‌లో ట్రాన్సియెంట్స్, ఏసీ అనాలిసిస్ బాగా చెప్పిన వాళ్ళే మంచి టీచర్ అవుతారు. సో, మీరు ఏదైనా ఇన్‌స్టిట్యూట్ సెలెక్ట్ చేసేటప్పుడు క్వాలిటీ ఆఫ్ టీచర్స్ చూడండి. ఒకే టీచర్ అన్ని సబ్జెక్ట్స్ చెప్తున్నారా? లేదా డిఫరెంట్ టీచర్స్ వచ్చి మీకు ఇక్కడ చెప్తున్నారా? ఆన్ టైమ్‌లో మీకు సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా? ముఖ్యంగా మన భాష చాలా ఇంపార్టెంట్. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ యూజ్ చేసి చెప్తున్నారా? లేదా హిందీలో చెప్తుంటే మీరు వదిలేసి చూస్తున్నారనేది ఆలోచించండి. సో, ఒక హైలీ క్వాలిఫైడ్ ఒక వెల్ ఎక్స్‌పీరియన్స్‌డ్ టీమ్ ఎక్కడుంది? ఎక్కడ చెప్తున్నారనేది మీరు బాగా ఆలోచించండి. నేను మీకది చూపిస్తాను. సో, మీరు డైలీ గేట్‌కైతే నా దృష్టిలో ఒక 1000 అవర్స్ ఖచ్చితంగా మీరు స్పెండ్ చేయాలి. 1000-1200 అవర్స్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైమ్ పెట్టగలిగిన రోజు మీరు ఖచ్చితంగా గేట్‌లో సక్సెస్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. అండ్ ద రిటర్న్ ఆఫ్ దట్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ ఐ కెనాట్ సే దట్ అంత బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ వస్తుంది మీకు. ఈసీ గేట్ అనేది ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ కూడా ఈసీ గేట్ రాస్తారు వీఎల్ఎస్ఏ కోసం. బెస్ట్ గేట్ అమ్మా. ఆపర్చునిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్లేస్‌మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఈజియెస్ట్ పాసిబుల్ గేట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ప్రిపేర్ ప్రాపర్‌లీ. సో,
కామన్‌గా అందరూ చేసే ప్రిపరేషన్ ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చదువుతారు. సార్ ఏ టెక్స్ట్ బుక్ చదివితే గేట్ వస్తుందని అంటారు. నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వను. నీకు చెప్పి చెప్పి నాకు అది బోర్ కొట్టేసాయి. అట్లాగే ఏదో మార్కెట్‌లో దొరికే ఆబ్జెక్టివ్ క్వెషన్స్ తెచ్చుకుంటారు. సార్ ఇది చదివితే గేట్ వస్తుందా? రాదు. సబ్జెక్ట్ నేర్చుకోండి. నేర్చుకుని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేయండి. ఓ ప్రాపర్ రిసోర్సెస్ చాలామంది గేట్ ఇప్పుడు వీధికొక ఇన్‌స్టిట్యూట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు గేట్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్తారు. ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో మీకు క్లాసెస్ అమ్ముతారు. అవి మంచివా కాదా చెక్ చేసుకోండి. కొంతమంది 10 ఇయర్స్ బ్యాక్ వీడియోస్, 5 ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోస్ తీసుకొచ్చి మీకు అంటగడతారు. 5,000కి ఇస్తారు, 3,000కి ఇస్తారు. ఓపెన్ చేసాక మీకు అర్థమవుతుంది. అవెప్పుడో రికార్డెడ్ నాట్ అప్‌డేటెడ్ వీడియోస్ కాకుండా ఉంటాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉండవు. మొత్తం సిలబస్ కంప్లీట్ చేసి ఉండరు. మనకదంతా తెలీదు కదా! అన్నీ ఉన్నాయని చెప్తారు, అమ్ముతారు. సో, బీ కేర్‌ఫుల్. అర్థం చేసుకోండి. మీరు ప్రాపర్ కంటెంట్, ప్రాపర్ రిసోర్సెస్‌ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. సో, రాంగ్ రిసోర్సెస్‌లో మీ ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో, ఎవరైతే ఎగ్జామ్స్ సరిగ్గా ఇవ్వరో గేట్‌లో వాళ్ళెప్పుడూ సక్సెస్ కారు. సో, ఇప్పుడు లాస్ట్‌లీ గేట్ కేవలం టాపర్స్‌కనేది మిత్. మీరు టాపర్ అవ్వక్కర్లేదు, డ్రాపర్ అవ్వక్కర్లేదు. మీరు యావరేజ్ స్టూడెంట్ అయినా సరే, మీరు నేను చెప్పిన ఆ సబ్జెక్ట్స్ చదవడమే మ్యాటర్. ఆ సబ్జెక్ట్స్ చదవగలిగిన వాడు జీరో నుంచి స్టార్ట్ చేసి గేట్ ప్రిపరేషన్ చేయొచ్చు. మీరు కాలేజ్‌లో ఉన్న నాలెడ్జ్ ఇక్కడ ఎందుకు పనిచేయదు. మీరు ఇక్కడ గేట్‌కొచ్చాక అందరూ ఒకటే. అందరూ జీరో నుంచి నేర్చుకోవాల్సిందే. మీరు కష్టపడడం మీ దగ్గరుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీకు ప్రయర్ నాలెడ్జ్ దీంట్లో ఉండాల్సిన పనే లేదు. డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఆహ్, ఇప్పుడు లాస్ట్‌లీ మన నెక్స్ట్ లెవెల్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడుతున్నాం. ఎప్పుడు మీరు అడుగుతున్న నెక్స్ట్ లెవెల్ గేట్ ఈసీ కోర్స్ నేను లాంచ్ చేస్తున్నాను. 11థ్ మార్చ్ గుర్తుపెట్టుకోండి. 11థ్ మార్చ్‌లో ఇండియాలో వి ఆర్ ద ఓన్లీ ప్లాట్‌ఫార్మ్ హూ ఆర్ టీచింగ్ ఇన్ తెలుగు. తెలుగు అంటే గేట్ తెలుగులో ఎలా చెప్తారు సార్? రెసిస్టర్‌ని రెసిస్టర్ అనే అంటాం. ఇండక్టర్‌ని ఇండక్టర్ అనే అంటాం. కరెంట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది. ఇలా వస్తుంది అని చెప్పడం మనం హిందీలో నేను ఎలా అయితే టీచ్ చేస్తానో హిందీలో ఉంది కదా! హిందీలో ఇప్పుడు మొత్తం ఆల్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్‌లో టీచింగ్ ఎలా జరుగుతుంది? హిందీలో. సబ్జెక్ట్ హిందీలో అంటే సబ్జెక్ట్‌లో టెర్మినాలజీ మారదు. ఎక్స్‌ప్లనేషన్ తెలుగులో ఉంటే మీకు బెస్ట్ వేలో రీచ్ అవుతుంది. ఎక్కువ సేపు మీరు వినగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. సో, పవర్ కట్ ఇష్యూ ఉంది. ఇక్కడ లైటింగ్ డిమ్ అయి ఉంటే ఐయామ్ సారీ. సో, ఇప్పుడు చూడండి మనకి 1 ఇయర్ ప్లాన్ వచ్చి 20,000, 2 ఇయర్స్ ప్లాన్ వచ్చి 30,000 మనకి సబ్స్క్రిప్షన్. ఇప్పుడు మనం ఏం చెప్పాం? అఫోర్డబుల్ కోర్సెస్ అని చెప్పాం. దానికోసం ఎర్లీ బర్డ్ ఆఫర్‌లో ఆల్ ఆఫ్ యూ ఐయామ్ గివింగ్ యూ 50% ఆఫ్. యూజ్ ద కోడ్ నెక్స్ట్ లెవెల్ 50. ఫస్ట్ 50 స్టూడెంట్స్‌కి 50% ఆఫర్ ఉంటుంది. ఎర్లీ బర్డ్ 50 అనే కోడ్ యూజ్ చేసుకోండి. లేదా నెక్స్ట్ లెవెల్ 50 అనే కోడ్ యూజ్ చేసుకోండి. మీకు 50% ఆఫ్ అంటే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ 9999, 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్ 2 ఇయర్స్ ఎవరికంటే సెకండ్ ఇయర్‌లో ఉన్నవాళ్ళు 14,999కి మీకు సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది. డౌట్స్ ఏమున్నా సరే నా నెంబర్‌కి మెసేజ్ చేయండి. మన వెబ్‌సైట్ తెలుసు కదా! నెక్స్ట్ లెవెల్ డాట్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. నెక్స్ట్ లెవెల్ డాట్ ఏకేఎంఐ డాట్ నెట్ వెబ్‌సైట్‌కెళ్ళండి. గేట్ అండ్ ఈఎస్సీలో ఈసీ ఉంటుంది. సెలెక్ట్ చేసుకోండి. సీఎస్సీ అన్ని కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. తీసుకొని యూ అప్లై దిస్ కోడ్ యూ గెట్ 50% ఆఫ్. 11థ్ నుంచి క్లాసెస్ అటెండ్ అవ్వండి. 11థ్‌కి ముందు కూడా మీరు జాయిన్ అయ్యి ఈ రోజే జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మ్యాథ్స్‌లో 3 చాప్టర్స్ రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. అట్లాగే మీరు ఇంకా వెయిట్ చేయకుండా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటే నా క్లాసెస్ లైవ్‌లో వస్తాయి. అప్పుడు వినొచ్చు. లేదా ముందే రికార్డెడ్ కంటెంట్ కూడా నేను ఇస్తాను యాక్సెస్. ఇప్పటివరకు మన దగ్గర ఏదైనా కోర్స్ తీసుకొని ఉంటే ఇండివిడ్యువల్ కోర్స్ కానీ, స్టార్టర్ ప్యాక్ కానీ మీరు ఫుల్ కోర్స్ కన్వర్ట్ అవ్వాలనుకుంటే మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది. మీరు పే చేసిన అమౌంట్ డిడక్ట్ చేసి మీకు ఈ ఆఫర్ ఇస్తాను నేను. ఓకేనా? సో, ఇది అబౌట్ అవర్ నెక్స్ట్ లెవెల్ ఇనిషియేటివ్. సో, నెక్స్ట్ లెవెల్ గేట్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్పి నేను వీడియోని ఎండ్ చేస్తాను. లాస్ట్‌లీ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మే 11థ్‌న నుంచి 50 డేస్ సారీ 25 డేస్ అంటే 5 వీక్స్. ఇక్కడ నేను ప్రతి క్లాస్ చెప్తాను. ఇక్కడ మండే నుంచి థర్స్‌డే వరకు మీ క్లాసెస్ టైమ్ టేబుల్ నేను తర్వాత మన కమ్యూనిటీలో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్‌లో. ఇప్పుడు నా దగ్గర టైం లేదు. ఇమ్మీడియేట్‌గా చెప్తున్నాను. 10:30 ఉంటుంది. అండ్ అగైన్ మళ్ళీ సండే ఉంటుంది. ఈ క్లాస్‌లో ఇందులో ఏంటంటే ఫ్రైడే, సాటర్డే ఆఫ్ ఉంటుంది. మీకు ఎవ్రీ వీక్ ఆర్ ఆల్టర్‌నేట్ వీక్ ఆ టాపిక్స్ మీద ఎగ్జామ్ జరుగుతుంది. మీకు టెస్ట్ సిరీస్ నేను ఫ్రీగా ఇస్తాను. నోట్స్ మనమే ప్రొవైడ్ చేస్తాము. ప్రాక్టీస్ క్వెషన్స్ మీరు ఈ క్లాస్‌లో మొత్తం క్వెషన్స్ మనమే చేయిస్తాం. ఓకే. యూ విల్ గెట్ ఎనఫ్ వాటెవర్ మీ గేట్‌కి ప్రిపరేషన్‌కి కావాల్సింది మొత్తం కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది కాకుండా తర్వాత విల్ స్టార్ట్ విత్ ద టెక్నికల్ సబ్జెక్ట్స్. మీకు ప్రతి నెట్వర్క్స్ అండ్ డిజిటల్ నేనే చెప్తాను. ఓకే.
యూ జస్ట్ చెక్ ఇండియాలో మీకు ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఎక్కడ దొరకదు అన్నట్టుగా ఐ విల్ బి డెలివరింగ్ యూ ఫర్ దీస్ 2 సబ్జెక్ట్స్. సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్‌కి మై ఫ్రెండ్ ఈస్ దేర్, స్వామి సార్ అని. హీ ఈస్ హ్యావింగ్ నాకంటే మోర్ ఎక్స్పీరియన్స్, అరౌండ్ 20 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్ ఓన్లీ. ఒకటే సబ్జెక్ట్ 20 ఇయర్స్‌గా చెప్పిన వాళ్ళ దగ్గర ఉండే ఎక్స్‌పర్టైజేషన్ 10 సబ్జెక్టులు చెప్పే వాళ్ళ దగ్గర ఎప్పటికీ రాదు. బికాస్ దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ పాయింట్. సో నెక్స్ట్ లెవెల్ ఈజ్ ఫేమస్ ఫర్ దట్. మన దాంట్లో ఒక టీచర్ 1 ఆర్ 2 సబ్జెక్ట్సే చెప్తారు. వాళ్ళు అదే సబ్జెక్ట్ 10 ఇయర్స్ నుంచి చెప్తున్న వాళ్ళు ఇక్కడికొచ్చి మనకి చెప్తారు. కమ్యూనికేషన్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్, బట్ మీకు బికాజ్ కొంతమంది నేమ్స్ నేను రివీల్ చేయలేను. ఎందుకంటే వాళ్ళు వేరే ఆర్గనైజేషన్స్‌లో వర్క్ చేస్తూ వాళ్ళు యూట్యూబ్‌లో దే డోంట్ పబ్లిక్‌గా వాళ్ళ గురించి నేను డిస్క్లోజ్ చేయకూడదు. బట్ దే ఆర్ వెల్ క్వాలిఫైడ్. ఐదర్ ఐఐటీయన్స్, ఎన్ఐటీస్‌లో చదివిన వాళ్ళు కానీ, లేదా 15 ఇయర్స్ ఆర్ ప్లస్ అదే సబ్జెక్ట్ టీచ్ చేసి హండ్రెడ్స్ ఆఫ్ బ్యాచెస్ డీల్ చేసి ఇండియాలో మొత్తం చెప్పిన వాళ్ళే మనకొస్తారు. సో ఇంకేమున్నాయి మనకి కమ్యూనికేషన్, ఈఎంఎఫ్టీకి సురేష్ విఎస్ఆర్ సార్, he worked in all top organizations of the country and he started his own initiative. మన గేట్ గురుకులంలో సార్ వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో అడిగినప్పుడు సార్ నాతో ఉన్న మంచి రిలేషన్ వలన హీ యాక్సెప్టెడ్ ఫర్ టేకింగ్ ద క్లాసెస్ ఇన్ తెలుగు ఫర్ ఈఎంఎఫ్టీ. హీ ఈస్ ద బెస్ట్ faculty for EMFT. He will be teaching you. And other than that, control systems ki my friend is there, Vishnuvardhan sir. He is also teaching from past 15 years and expertise with control systems and power systems. He will be teaching you the control systems. Like that, for every single subject, EDC and log, I'm in discussion with a very good faculty. He is okay, but I'm checking for the language. ఎందుకంటే ఇందులో చూడండి, నేమ్స్ చేంజ్ అయినా యూ బిలీవ్ ఇన్ భీమా సార్ అండ్ జాయిన్ మీ. ఐ విల్ బ్రింగ్ యూ ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్. ఐ డోంట్ కాంప్రమైజ్ ఈవెన్ 1% ఆల్సో. ఇది 100% అష్యూర్డ్. ఓకేనా? మై స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు అచీవ్ టాప్ 10 ర్యాంక్స్ ఇన్ ద ప్రీవియస్ ఆర్గనైజేషన్స్ వేర్ ఐ వర్క్డ్, and my students are able to achieve many top ranks. So with that experience, I will be guiding you 100%. మీకు పర్సనల్ మెంటర్షిప్ కావాల్సిన మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవచ్చు మీరు. 1-on-1 ఎవ్రీ వీక్ మానిటరింగ్ విల్ బి దేర్ ఫర్ యూ. ప్లస్ గేట్ గైడెన్స్. మన నెక్స్ట్ లెవెల్కి సంబంధించిన కోర్సెస్ అన్నిటి గురించి చెప్తున్నాను. చూడండి, ఇందులో ఏదైనా ఒకవేళ టీచర్ చేంజ్ చేయాలనుకోండి రేపొద్దున, నేను ఎందుకంటే ఇది ఒక ఇండివిజువల్ రన్ చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్లో టీచర్స్ అప్పుడప్పుడు ఏమవుతారంటే లాస్ట్ మూమెంట్లో వాళ్ళు వేరే కమిట్మెంట్స్ వచ్చి వెళ్ళిపోయానని చెప్తారు. అది ఏ ఆర్గనైజేషన్లోనే జరగచ్చు. సో అప్పుడు ఇన్స్టిట్యూట్ రన్ చేసే వాళ్ళు ఏంటంటే దే విల్ బీ ఇన్ డిఫికల్టీస్. సో అందుకే ఎక్కువ మంది ఏం చేస్తారంటే దే డోంట్ వాంట్ టు అనౌన్స్ ఇన్ పబ్లిక్. ఎవ్రీ టీచర్ డిస్క్లోజ్ చేయరు డీటెయిల్స్. నేను జస్ట్ మీకు ఒక వ్యూ రావడం కోసం డిస్క్లోజ్ చేశాను. ఖచ్చితంగా యూ విల్ బీ గెటింగ్ దీస్ ఫ్యాకల్టీ ఆర్ ద ఫ్యాకల్టీ హూ ఆర్ టీచింగ్ ఆన్ దిస్ లైన్. అంటే వీళ్ళే వస్తారు 90%, ఏదన్నా సమ్ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ జరిగితే తప్ప. సో యూ కెన్ సీ ఆల్ అవర్ కోర్సెస్ ఆర్ లైవ్ ఇన్ నెక్స్ట్ లెవెల్. యూ కెన్ టేక్ ఈవెన్ మీకు కావాలంటే నెట్వర్క్స్ అండ్ డిజిటల్ కోర్స్ తీసుకుని నా టీచింగ్ ఎలా ఉంటుందో డిజిటల్లో 2 వీడియోస్, డిజిటల్ కోర్స్లో 2 వీడియోస్ నేను డెమో కూడా పెట్టాను, చూసుకోవచ్చు. మీరు చూసుకుని యూ కెన్ టేక్ ద సబ్స్క్రిప్షన్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్, టెక్స్ట్ మీ ఎట్ 9705861166. ఇంకా మనం చాలా వీడియోస్ చేద్దాం. స్ట్రాటజీ, టెస్ట్ సిరీస్, ప్రీ వైక్యూస్ మొత్తం అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం.